ఇంగ్లాండ్ టీమిండియా మధ్య మొదలైన 5 టీ20ల సిరీస్ని భారత జట్టు ఘన విజయంతో ఆరంభించింది. అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్ ఇలా అన్ని విభాగాల్లోనూ ఆల్రౌండ్ ప్రదర్శన చేసి ఇంగ్లాండ్కి చుక్కలు చూపించింది. ఫలితంగా భారత జట్టు మొదటి టీ20లో ఇంగ్లాండ్పై 7 వికెట్లతో ఘన విజయాన్ని సాధించింది. కాగా రెండో టీ20 మ్యాచ్ చెన్నైలోని చెపాక్ వేదికగా శనివారం రోజున జరగబోతోంది. ఈ నేపథ్యంలో రెండో టీ20కి ముందు ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ టీమిండియా గెలుపుపై అనవసర వ్యాఖ్యలు చేశాడు. రెండో టీ20 మ్యాచ్లో విజయం మాదే అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. జోఫ్రా ఆర్చర్ మాట్లాడుతూ ఏమన్నాడంటే, నిజానికి ఈ మ్యాచ్లో టీమిండియా గెలుపు ఒక లక్ అనే చెప్పాలి. ముఖ్యంగా భారత బ్యాటర్లను అదృష్టవంతులని ఆర్చర్ అభిప్రాయపడ్డాడు. తాను ఇలా ఎందుకన్నాడో వివరణ కూడా ఇచ్చాడు. అభిషేక్ శర్మ 34 బంతుల్లో 79 పరుగులు చేసి మ్యాచ్ను భారత పక్షంలో తిప్పేశాడని అందరూ అతన్ని పొగిడేస్తున్నారు. కానీ నా ఉద్దేశంలో అభిషేక్కి నిన్న చాలాసార్లు లక్ కలిసి వచ్చింది. మేము 3 సార్లు క్యాచ్లు డ్రాప్ చేసి అతడికి లైఫ్ ఇచ్చాము. ఇక భారత బ్యాటర్లు ఆడిన కొన్ని బంతులైతే అదృష్టంతో గాల్లోకి వెళ్లి నో మ్యాన్ ల్యాండ్ లో పడిపోయాయని, లేదంటే వారు సులభంగా అవుట్ అయ్యేవారంటూ అనవసరంగా ఇండియా గెలుపుని తక్కువ చేసి మాట్లాడాడు. నా వరకు మా జట్టులో అందరూ బాగా బౌలింగ్ చేశారు. అయితే అనూహ్యంగా టీమిండియా బ్యాటర్లకు పరిస్థితులు బాగా అనుకూలించాయి. అదృష్టం వారి వైపు ఉండడంతో కొన్ని బంతులు గాల్లోకైతే వెళ్లాయి, కానీ ఫీల్డర్ చేతిలోకి రాలేదు. బహుశా తదుపరి గేమ్లో అవన్నీ ఫీల్డర్ చేతికి వస్తాయి అంటూ టీమిండియా బ్యాటర్లను హెచ్చరించాడు. ఇక్కడ పరిస్థితులపై తనకి బాగా అవగాహన ఉందని, కాబట్టి తదుపరి మ్యాచ్లో టీమిండియాని ఎలా నిలువరించాలో తనకి బాగా తెలుసని జోఫ్రా ఆర్చర్ ఒకంత అతి విశ్వాసాన్ని ప్రదర్శించాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.